పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 47వ అధ్యాయం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారని తెలియజేసి తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నిదాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియును నీ సహోదరులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము. గోషెను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞగల వారని నీకు తోచినట్లను నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్నని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారం లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఇశ్రాయేలులందరూ ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావలను, ద్రవ్యం వ్యయమైనది కదా అండ్రి. అందుకు యోసేపు, మీ పశువుల్ని ఇవ్వడి, ద్రవ్యం వ్యయమైపోయిన ఎడలేమి మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెలను మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చను. ఆ సంవత్సరం మందు వారి మందలన్నింటినీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమియో ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నులు ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసుల మొగదము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండా ఉండునట్లు మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్ళలోనికి రప్పించను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యములు నియమించను. ఫరో ఇచ్చిన భత్యము వలన వారికి భోజనం జరిగను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలముల్లో విత్తుడి, పంటలో 5వ భాగం మీరు ఫరోకి ఇవ్వవలను. 4 భాగములు పొలముల్లో విత్తుటకును మీకును మీ కుటుంబం వారికి ఆహారమునుకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగవారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వాని కటాక్షము మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసుల మొగదుమని చెప్పిరి. అప్పుడు 5వ భాగం ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గురించి కట్టడ నియమించును. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి
నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదనను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచము తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.